జగన్ ప్రభుత్వానికి ఇప్పుడు ఈ 2 నెలల్లో కూటమి ప్రభుత్వానికి మార్పు కనబడుతుంది. మీరేమంటారు? మార్పు మార్పేనండి, మార్పే. అంటే ఈ రోజు మందు కనీసం అసలు ఆ బ్రాండ్లు గానీ ఏం తాగే వాళ్ళని గానీ తాగితే ఆరోగ్యంగా ఉంది అని కానీ ఏమైనా ఉన్నాయా? మీకు తెలుసు చాలా మంది అనారోగ్యాల పాలైన వాళ్ళు కూడా ఉన్నారు. తాగలేండి. అంటే మీ ఫ్రెండ్స్ గానీ ఎవరైనా చెప్పిన వాళ్ళు ఉన్నారా? తాగిపోతే ఇంకా చెప్పేది ఏం లేదండి, అలవాటు కాబట్టి వాళ్ళు ఏదైనా తప్పదు, ఏదైనా చేసేది. రోడ్లు గానీ కనీసం కాలువలని గానీ మన ఈ కనీసం అభివృద్ధి అయినా ఉందంటావు? పిల్లలకు ఉద్యోగాలు గానీ గత 5 ఏళ్లలో లేవు. ఇబ్బంది పడ్డారు అయితే. రైట్ అమ్మ, పెద్దమ్మ ఏమంటావు? ఈ పెన్షన్ కాదు, పెన్షన్లు ఇచ్చారు కదా, ఎందుకు అన్నా క్యాంటీన్లు ఎందుకంటావు? ఎందుకంటే నలుగురు పనికి వచ్చేది కాబట్టి. అంటే ఈ రోజున బయటకు వెళ్ళి ఒక 100 రూపాయలు లేకుండా భోజనం చేయగలుగుతారా? లేదు మరి అది అడుగు తినే వాళ్ళ కోసమే అసలు అందరికి ఉపయోగపడుతుంది. ఒక మాజీ ఎమ్మెల్యే ఒక ఆయన అంటున్నాడు, ఆయన మాటలు న్యాయమేనా? జగన్మోహన్ రెడ్డి గారు తీసేసి ఏం బాగుకున్నాడు అంటావు? అన్నా క్యాంటీన్ తీసేసి ఏమో మరి మీరు ఏం ఆలోచించారన్నారు? మొన్న ఓట్లు ఎలక్షన్ అప్పుడు ఏం ఆలోచించారు? ఆలోచించే కదండి వేసింది అందరూ. ఆలోచించే బటన్ నొక్కే డబ్బులు వేసే బటన్ నొక్కే ఇదే పాట పాడాడు కదా. అలాగే పాడతారు మరి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎగస్ట్రా పార్టీ. చెయ్యొద్దు డబ్బులు 10 మందికి వచ్చినాయి, 10 మందికి రాలా. 4 సంవత్సరాలు వచ్చినాయి, మొన్న సంవత్సరమే రాలా కొంతమందికి. 10 మందికి. మరి ఖర్చులమ్మా, ఖర్చులు అందరికి పెరిగినాయా? అందరూ పెరుగుతాయండి, కాదంట్లా అందరూ పెరుగుతాయి. మందు తాగేవాడు మందు తాగకుండా ఉన్నాడా? ఎందుకు మానేస్తాడు? పిరువైన తీసేస్తాడు కదా. అప్పుడు జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తారంటే అందరూ అవలండి. ఏ పెద్దమ్మా పెన్షన్ పరిస్థితి ఎలా ఉంది? పెన్షన్ పర్వాలేదు, ఎట్లా ఉపయోగపడుతున్నాయి మీకు? ఎనికైనా పనికి వస్తాయి కానండి, బాగానే చూస్తున్నాడు అండి. మందు పిల్లలు హాస్పిటల్ ఖర్చులే గాని అన్ని బాగానే చూస్తున్నాడు, అమలు చేస్తున్నాడు కదండి. నేను ఇచ్చిన వాళ్ళ మీకు అమలు చేసి మీకు అప్పు చెప్తాను అంటున్నాడు. అంత అన్యాయమే జరుగుతుంది, లా అండ్ ఆర్డర్ లేదు, మొత్తం అంతా అన్యాయం కదా. పగోళ్ళు మాట్లాడతారు, అందరూ ఆడరు. అది తిన్న వాళ్ళు, అన్నం తినే వాళ్ళు ఎవరు అనరు, అన్నం తినేని వాళ్ళు మాట్లాడతారు. జనాలకి తెలుసు 2 నెలలకే అసలు మొత్తం అంత రాష్ట్రపతి పాలన కావాలంటున్నాడు జగన్. 2 నెలలకే మరి మానబాబుడు ఉన్న 4 ఏళ్ళు కదా, ఇప్పుడు కూడా వేలేద్దామని చూస్తాడు. ఏం చేశాడంటావు మరి జగన్మోహన్ రెడ్డి? చేశాడు, బయటకు వచ్చాడా, చూచాడా, ఆ పై నుండి రూపాయలు రాచిచ్చి అందించేవాడు. ఆయన వచ్చిన వాళ్ళు లేరు, ముసలి వాళ్ళు లేరు, ఆడికి అందించేవాడు. మానాడు ముసలికి అలా పింఛన్ 3000 పింఛన్ ఇప్పుడు ఈ వయసుకు వచ్చేదాకా ఎంతో కష్టపడతారు, పనులు చేసుకుంటారు. ఈ వయసుకు వచ్చాక ఒక 2000 3000 ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చింది అంటే కొంచెం మీకు ఆసరా. అంతేగాని మీలాంటి వాళ్ళకి వాళ్ళు కానీ, ఆటో వాళ్ళు కానీ, లేదా వాళ్ళకని వీళ్ళకని వచ్చిన వాళ్ళకి కూడా ఇచ్చేస్తున్నారండి బాబు. ఒకలాని కాదు, మనవి కాదు, మనమే. కరెంటు బిల్లు అని అన్ని మనవి కాదు, అన్ని మనమేనండి. అలాగే 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామంటున్నారు, అవన్నీ వస్తే బాగుంటామా? బాగానే ఉంటదండి, అన్ని వస్తే బాగోదని ఎవరు చెప్తారు? అంటే మీలాగా కష్టపడి పని చేసుకునే వాళ్ళకి పని చేసుకునే వాళ్ళకి ఎందుకు మిగలదండి? గ్యాస్ కానీ ఖర్చులు ఎంత ఉన్నాయమ్మా? ఉంటాయండి, గ్యాసే ఉంటది. గ్యాసే 1000 రూపాయలు, గ్యాసే 1000 రూపాయలు. మరి గ్యాస్ తీసుకోవాలంటే 1000 రూపాయలు అవుతుంది. మీరు ఇలా రోజువారీ పనులు చేసుకుంటున్నారు కదా, ఒక 1000 రూపాయలు మిగులుతాయి. 1000 రూపాయలు కూడా మిగలవండి. పొద్దుల పని చేసినా 300 రావు. 300 400 అయితే 500. వచ్చిన 500 కూడా ఇంట్లో మగాడు ఉంచుతున్నాడా కనీసం? ఏమోనండి, ఒక ఇంట్లో ఉంటది, ఒక ఇంట్లో ఉండదు. అది అన్నా క్యాంటీన్లు పనిచేస్తాయి అంటావమ్మా? అన్నా క్యాంటీన్లు ఉపయోగమేనండి. లేనోళ్ళు మనం ఉండవాళ్ళు అందరూ తింటారు, తినేస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు నేను అందరూ తినేస్తున్నారు. భోజనం కూడా చూసారా? బాగానే ఉంది. ఇప్పుడు రేట్లు పెరిగినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే కందిపప్పు రేటు పెరిగినా, బియ్యం రేటు పెరిగినా అదే 5 రూపాయలకు పెట్టండి, ఎట్టింతాను అన్నాడు. అలాగే ఎట్టింతున్నాడు, పెడుతున్నాడు. మంచిది, అది ఎంతో పుణ్యం కూడా అది ఎట్టింది.
బాబాయ్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 250 పెంచేది అసలు అన్ని చాలా గొప్ప పని చేశారు అన్నాడు. అప్పుడు పెరిగినాయి, రేట్లు కూడా పెరిగినాయి. అందరూ ఏమన్నారంటే రూపాయి ఇచ్చి 2 రూపాయలు లాక్కుంటున్నాడు అని అన్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పినట్టుగా 3000 నుంచి 4000 ఒకేసారి చేయడం ఎలా ఉంది బాబాయ్? అది మీకు ఉపయోగమేనా? పెన్షన్ డబ్బులు కానీ ఏమైనా బాగానే ఉందండి. బాగానే ఉందా? కొత్త ప్రభుత్వం ఎట్లుందంటారు? అలా అప్పటి వరకు బాగానే ఉంది. చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వెళ్తున్నాడు అంటావా? చెప్పింది చెప్పినట్టే చేస్తున్నాడు. వరకు బాగానే ఉంది, ముందు ఏమవుద్దు చెప్పడం. సో ఖర్చులు ఎట్లున్నాయి అంటారు? ఖర్చులు ప్రస్తుతం ఖర్చులు కరెంటు బిల్లులని ఇంటి అద్దెలని అవి ఎప్పుడు మామూలేనండి. అవి ఏ ప్రభుత్వం వచ్చినా తగ్గవు, ఏం లేదు. మరి ఈ టైంలో మీరు చేసుకునే ఈ చిన్న పనులకి 500 600 వస్తే పెద్ద చాలా ఎక్కువ వచ్చింది అనుకోవాలి. అంతే. మరి అలాంటప్పుడు అన్నా క్యాంటీన్ లో 5 రూపాయలు పెట్టి భోజనం చేస్తే మంచిదే కదా బాబాయ్? అన్నా క్యాంటీన్ ఉండాలంటావా వద్దంటావా?